హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. తుఫానుగా ఉంది వాతావరణం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? తుఫానుగా ఉంది, జాగ్రత్త, ఎవరు బయటికి రాకండి. భీమవరం అంతా చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం వాతావరణం వర్షంగా ఉందని ఏం చేస్తున్నాను తెలుసా? ఇదిగో చీజు, వెల్లుల్లి, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి, ఇదిగో బటర్, ఇది వెన్న, కొంచెం వెన్న, ఇది పాస్తా చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ గురించి, తినేది నేనే అయినా మన ఫ్రెండ్స్కి చూపించాలని పాస్తా చేస్తున్నాను ఈరోజు. ఇంకా ఉంది చీజు, ఇదిగో చీజ్ కూడా ఉంది. వీడియో చూడండి, ఫస్ట్ నుంచి వీడియో చూసి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తుఫాన్గా ఉంది వాతావరణం. ఏదైనా అవసరం వస్తేనే బయటికి రండి, లేకపోతే రాకండి. అర్థమవుతుందా? ఏమైనా ఇంపార్టెంట్ అవసరం అంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. గాలి తుఫాను చాలా దారుణంగా ఉంది. రేపొద్దున కూడా బాగా ఎక్కువ ఉంటుందంట. అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఉండండి, ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని బయటికి పంపించద్దు, గాలి తుఫాను కింద ఉంది. అది వర్షం ఉంది కదని నేను పాస్తా చేస్తున్నాను అన్నమాట. మైదా పిండి, ఇది కార్న్ఫ్లవర్, కాస్తంత మైదా పిండి కావాలి. ఇక్కడే ఉంది. కొంచెం అంతా మైదా పిండి కావాల్సి వస్తుంది, అంటే దానికి అది పట్టుకోవడానికి అన్నమాట. జ్యూసీగా బాగుంటుంది. చూపిస్తున్నాను మీకు. ఇది సరిపోద్ది, మైదా పిండి ఎక్కువ అవసరం లేదు. కొంచెం కారంగా ఏమైనా చేసుకుందామని ఈ శనగపిండి బజ్జీలు అవి తినబద్దాట్లా గ్యాస్ వచ్చేస్తుంది. అందుకని పాస్తా చేసి చూపిద్దాం మన ఫ్రెండ్స్కి అని చేస్తున్నాను అన్నమాట. పాస్తా నా స్టైల్లో చేస్తున్నాను. ఇది పాస్తా, ఇందులో కాస్త పుదీనా కూడా వేసుకుందాం. 4 రోజుల నుంచి బాగుంటలేదండి. ఒక 5 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది, తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది. అయినా ఇప్పుడే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది తుఫాను. ఏం వానలో ఏమో పాపము, అంతా రైతులు పాపము పంటలు అన్నీ పండించి పాడైపోతున్నారు. విజయవాడలో మా చెల్లి మార్కెట్కి వెళ్ళిందంటండి, కూరగాయలు దొరకలేదంట ఫ్రెండ్స్. చూసారా, కూరగాయలు కూడా దొరకట్లేదు. వర్షంలో మాత్రం బయటికి ఎక్కడికి వెళ్ళకండి, పిల్లల్ని బయటికి పంపకండి, జాగ్రత్తగా ఉండండి. ఏమైనా మందులు, మెడిసిన్ ఏమైనా అవసరం వస్తే వెళ్ళండి, అంతేగాని బయటికి మాత్రం పంపకండి పిల్లల్ని. చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటికి ఇంకా ఎక్కువ అవుతుందంట ఈ తుఫాన్ అన్నది. రేపటికి ఇంకా ఎక్కువ అవుతుందంట. ఇదిగో బటర్ వేస్తున్నాను. ఇది బటర్ అన్నమాట, అంటే వెన్న మంట తగ్గించుకుందాం. ఇది వెన్న. ఇది ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపే, బయట తీసామా కుట్టుగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇవి వెల్లుల్లిపాయ వేసుకుందాం. చూసారా, వెల్లుల్లిపాయ వేయాలి. వెల్లుల్లిపాయ వేసామా, ఇలా వేసుకొని భలే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇవి వేసుకుందాం. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేసుకుందాం. నాకు చాలా ఇష్టము. గల్ఫ్లో ఉండేటప్పుడు మా మేడం చేసేది, నేర్పించింది నాకు ఇలాగా. అంటే వాళ్ళు ఇంకా ఏమేస్తారంటే గ్రీను అది ఉంటుంది కదా పెద్దది, ఏంటో అంటారు దాన్ని, గమ్ములు గుర్తు రావట్లా, పేరు గుర్తు రావట్లా, క్యాప్సికమ్, రకరకాల క్యాప్సికమ్, గ్రీను, ఎల్లో, రెడ్ అన్నీ వేసి మేడం ఎక్కువ పాలు మిల్క్తో చేసేది. చాలా బాగా చేసేది, చాలా టేస్ట్గా చేసేవారు. అందులో వాళ్ళు చేసినప్పుడు మళ్ళా అది బీఫ్ ఉండల్లా ఉంటాయి కైమా, అవి వేసేది. అసలు నేను ముట్టుకునే దాన్ని కాదు, మరియా తిను మరియా బాగుంటాయి అనేది. కానీ నేను తినేదాన్ని కాదు. నాకు వద్దు మేడం అలాంటి, నేను తిన్న మేడం అనేదాన్ని. తినొచ్చు మరియా పర్వాలేదు అనేది, కానీ నేను తినేదాన్ని కాదు. మనం బీఫ్ తినం కదా. కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం. అంటే అవి కొంచెం మగ్గాలి కదా, అందుకని చాలు. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా పిల్లలకు చేసి పెట్టండి, తింటారు. చూసారా, ఇలా వేసుకున్నామా. ఇప్పుడు కాస్త పుదీనా వేసుకుందాం కొంచెం. అంటే అటు కారంగా ఉంటుంది, ఇది స్వీట్గా ఉంటుంది. నిన్నాక చూస్తున్నారా వీడియోని, దీన్ని చూడండి. ఇది చీజ్ ఇదంతా వేస్తాం కదా, బాగుంటుంది అన్నమాట. అందులో ఆ పాస్తాలో ఉప్పు వేసి ఉడకపెట్టా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం, సాల్ట్ వేద్దాం. కళ్ళుప్పు అయితే కరగదు, ఇందులో సాల్ట్ వేసుకుందాం. చూసారా, ఎక్కువ వద్దు, చీజ్లో ఉంటుంది ఉప్పు, చీజ్లో ఉప్పు ఉంటుంది, అందుకని ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత మిరియాల పొడి, పెప్పర్ పొడి వేసుకుందాం కొంచెం. వీడియో రన్నింగ్ అవుతుందంటారా, కొంచెం వీడియో ఇలా పెట్టుకుందాం. పెప్పర్ పొడి వేద్దాం, కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. ఇదిగో చూసారు, అంటే పచ్చిమిర్చి వేసా, 3 పచ్చిమిర్చి వేసా. ఆ కారం సరిపోతుంది అన్నమాట. అంటే అట్టే కారం అక్కర్లేదు. ఇలా అవుతుందా, అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే మైదా పిండి వేస్తాం కదా, కొంచెం అది క్రంజీగా ఏంటి అంటారు దాన్ని, జ్యూసీగా రావాలన్నమాట. చూసారా వాటర్, ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మైదా పిండి మనం వేయాలి. మైదా పిండి వేస్తున్నాము. ఇదిగో చూసారా, ఇదిగో అంటే ఆ పాస్తాకి కోటింగ్ పడుతుంది అన్నమాట. చూసారా, ఆ పాస్తాకి మన కోటింగ్ పడుతుంది. ఇదంతా బాగా కొంచెం ఉడికాక ఇట్లాగా చిక్కబడిపోతుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా చిక్కబడుతుందిగా చూసారా, ఇలాగా జ్యూసీగా వస్తుంది కదా. ఇలా జ్యూసీగా వచ్చినప్పుడు ఇదిగో ఇంకొంచెం పల్చగా చేసుకోవాలి. అంటే పాస్తా కాస్తంత ఉడికితే బాగుంటుంది. చిక్కపడిపోద్ది, చీజ్ వేస్తాం కదా మనం, చీజ్ వేసినప్పుడు అది చిక్కపడిపోద్ది అన్నమాట. మైదా పిండి దీని కాంబినేషను. ఓన్లీ పెట్టుకోవాలంటే పాల పొడి ఉంటుంది కదా, చూపిస్తున్నాను మీకు. పాల పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్. ఇది ఓన్లీ మిల్క్ పౌడర్ వేసినప్పుడు మనం ఆనియన్స్ ఇవి వేసుకో అవసరం లేదు. అది కూడా ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇదిగో ఇప్పుడు ఇలా చిక్కపడుతుంది కదా, ఇది జ్యూసీగా ఉంది. ఇదిగో చూసారా, ఇవిగో పాస్తా రెడీ. పాస్తా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పాస్తా మనం ఇందులో వేసేసుకున్నాం. చూసారా, ఇది అనమాట. పాస్తా బాగా ఉడకాలి. ఇగో ఇలా అంటే ఇలా అవ్వాలి, బాగా మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికినప్పుడు దాని టేస్ట్ అనేది బాగుంటుంది. చాలామంది కాస్త ఉడకలేనట్టు తింటారు, అలా తినొద్దు. అరుగుదల ఉండదు, పిల్లలకు పెడతాం కదా, అరుగుదల ఉండదు, బాగోదు. ఎందుకంటే పిల్లలకి గమ్మున అరగదు. చూసారా, అక్కడ వంటలన్నీ నేర్చుకున్నాను నేను. నాకు అన్ని వంటలు వచ్చు, కాకపోతే మన యూట్యూబ్ ఫ్యామిలీకి తెలియనట్టు చేస్తున్నానా.
తెలుసు నాకు, కొన్ని తెలుసు. అంటే అందులో కొన్ని అక్షరాలు ఇంగ్లీష్లో ఉంటాయి కదా, అక్కడ అరబిక్లో ఉండేది, ఇంగ్లీష్లో ఉండేది, నాకు తెలిసేది కాదు. మా మేడం అన్నీ ఆ బొమ్మలు చూపించేవారు నాకు. మరియా ఇగో ఇలా చేసుకోవాలి, ఇలా చేస్తే బాగుంటుంది. ఆయిల్ వేయలేదు, మనం కొంచెం ఆయిల్ వేసాం, ఒక స్పూను వేసాను అనమాట, అంతే. చూసారా, ఇదిగో ఇలా బాగుంది కదా. అంటే కొంచెం నాకు గరిటికి చిక్కు పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంకొంచెం వేసుకుందాం వాటర్. ఇదిగో తింటే జ్యూసీగా ఉంటే బాగుంటుంది, అందుకనమాట వాటరు నేను వేసాను అనమాట. అది ఇదిగో ఇప్పుడు వేసామా. ఇప్పుడు ఇందులో ఉప్పు అది ఎలా ఉందో చూసుకుందాం. మీకు చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా కుదిరింది ఫ్రెండ్స్. ఇదిగో దీని టేస్ట్ రావాలంటే ఎల్లుల్లిపాయ పేస్ట్ కాదు, ఎల్లుల్లిపాయ ముక్కలే కోసుకొని చేసుకుంటే దాని కమ్మదనం బాగుంటుంది. ఇదంతా చీసు, ఇంచుమించు ఒక బాక్స్ చీజ్ వేస్తున్నాను అనమాట. ఇది చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇదిగో ఈ బాక్సు చీజ్ వేస్తున్నాను. చీజ్ ఎక్కువ ఉండాలి, కంపల్సరీగా చీజ్ ఎక్కువ ఉండాలి దీనికి. మంట సిమ్లో పెట్టుకుందాం కాస్త. పాస్తా అంటే వాతావరణం చల్లగా ఉంది కదా అని చేస్తున్నాను అనమాట. ఇదిగో చూసారు, రండి ఫ్రెండ్స్, మీకు చూపి పెడతాను తిందురు కానీ. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా రావాలి తిందురు కానీ. చూసారా, ఇదిగో చీజ్ ఇలాగ కలుపుకుంటే ఇది కాస్త మనం ఇదంతా కలుపుకొని తింటే ఎమ్మీగా పాస్తా రెడీ అవుతుంది. రండి. చూసారు, పాస్తా బాగా చేసానా, నాకే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. భలే వచ్చింది, వావ్, చాలా బాగా వచ్చింది. నేను అనుకున్నట్టే వచ్చింది. వావ్ వావ్. మా మేడం ఇలాగే చేసేవారు, కాకపోతే మా మేడము ఎక్కువ మిల్క్ పౌడర్తోనే చేసేవారు. ఏంటండి బాబు, డబ్బాలు ఉంటాయి, మిల్క్ పౌడర్తోనే చేసేవారు. ఇలాగ తీస్తే ఆ చీసు ఇలాగ వచ్చేది తెలుసా. వేసామా. ఇప్పుడు ఇంకొంచెం ఉంది చీసు, అంటే ఇది ప్యాకింగ్ చీసు, ఇది ప్యాకెట్ చీసు. ఇది మనం దేంట్లో వేస్తామంటే బ్రెడ్లో వేసుకుంటాము. ఈ చీసు బ్రెడ్లో వేసుకుంటాం. నేను రిలాక్స్కి వెళ్ళినా డిమార్ట్కి వెళ్ళినా కంపల్సరీ తెస్తాను, నాకు ఇది అలవాటు. ఫస్ట్ కొట్టుకు వెళ్ళినప్పుడు నాకు తెలియలేదు, ఇది ఏంటి బాబు ఎలా తింటున్నారు ఇవి అనుకునేదాన్ని. కానీ మేడము బాబా తినమనివ్వరు. తిను మరియా, మంచిది, హెల్త్కి మంచిది. ఇది మిల్క్తోనే చేస్తారండి, ఇది పాలు ఉంటాయి కదా, పాలతోనే చేస్తారు, అందుకని మంచి టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి చాలా బలమైనది ఇది, పెట్టండి. ఇదిగో ఇలా కలుపుకొని తింటే చూసారా, చాలా హోటల్స్లో అది ఏంటి అంటారు, అవి తింటారు కదా, బర్గర్స్లోను, తర్వాత చికెన్ నెగ్గెట్స్లోను వేస్తారు చాలా మట్టుకి. మా మేడం అయితే చికెన్ నెగ్గెట్స్లోను ఇవి వేసి చేసేది. బోళ్ళంత చికెను, బోళ్ళంత జిబును. ఇది జిబును అంటారు, వాళ్ళు అరబిక్లో జిబును అంటారు, మరి మేమే చీజ్ అంటున్నాము. ఇది చూసారా, ఇది ఇలా కలిపితే భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. నాకు ఎందుకో చిక్కపడిపోతే అనిపిస్తుంది, కాస్త వేసుకుందాం. లూజ్గా ఉన్నా ఏం పర్వాలేదు, బాగుంటుంది. కొంచెం వేసుకుందాం, నాకు చిక్కపడిపోతున్నట్టు అనిపిస్తుంది, అందుకని కాస్త వేస్తున్నాను. మనకి కారం సరిపోలేదు అనుకో, కాస్త మిరియాల పొడి వేసుకోవాలి. కారం వేయకూడదు, రెడ్ కారం వేయకూడదు. మళ్ళీ తర్వాత ఇందులో ఏంటో అంటే అవి ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద చేస్తారు కదా, చిల్లీ సెట్స్ ఏంటో అంటారు, చూసారా, నాకు రావట్లా. అవి వేసుకోవచ్చు, కారం. ఇది మన టేస్ట్ చూద్దాం. సూపర్. కాస్త ఉప్పు పడుతుంది, నేను అన్నాను కదా ముందే, ఉప్పు పడుద్ది. కాస్త అంత ఉప్పు వేసుకుందాం. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్, రండి మీకు తింటారు కానీ. కాస్త మిరియాల పొడి కొంచెం వేద్దాం, కొంచెం చిటికెడు వేద్దాం కొంచెం. ఇదిగో పైన అలాగ జల్లుకుంటే అది తిరిగిపోతుంది. ఇంకోసారి మీకు మిల్క్ పౌడర్తో చేసి చూపిస్తా. అవి మకరోనియా ఉంటాయి, అవి లేవు, అవి అయిపోయినాయి నా దగ్గర, లేవు. ఇంతకుముందు ఎప్పుడో వండేసాను. ఇది పాస్తా అన్నమాట, ఇది పాస్తా. చూసారా,
ఇది పాస్తా. పాస్తా ఇలా చేసుకొని తింటే పిల్లలకి చాలా మంచిది, హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇది గోధుమే, మైదా పిండి కాదు, ఇది గోధుమతో తయారు చేస్తారు. ఇంగ్లీష్ వాళ్ళు అందరూ ఇవే తింటారు. పారని ఇంచుమించు కవిటాళ్ళు అందరూ ఇవి ఎక్కువ తింటారు, ఇవి తింటారు ఎక్కువ. చాలా మంచిది, పిల్లలకి చాలా బలమైన ఆహారం అది. పెట్టండి పిల్లలకి, అలా కొని పెట్టండి, మంచిది. ఏంటి ఇవి పెట్టకండి, ఏంటి ఇవి లేస్ ప్యాకెట్లు అవి పెట్టకండి. ఇలాంటి తిండి పెట్టండి, మంచిది, ఆరోగ్యానికి మంచిది. అయిపోయింది కదా, కట్టేస్తున్నాను. ఇంకా మనం చేసేసాక ఎక్కువసేపు తిప్పక్కర్లేదు, అలా పెట్టుకుందాం, బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, నా పాస్తా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టి 10 మందికి షేర్ చేయండి. బాగా లైకులు కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.